ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు, ఏం భాష నేర్పించినాడు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మానం పీట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనకసూరు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటికి రండ భాష మాట్లాడటంతో ఈ భూతల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు, అదేమన్నా బజార్ భాష అంటారా దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి? మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. వాడు ఎవడు అంటారు చూడు, అదే పాన్ పరాగ్ భాష, గుట్క భాష, ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటిపోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు, ఇట్లా సల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు. ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు నీ అంత చూస్తాం నువ్వు లేకుండా చేస్తాం. ఎవరిని లేకుండా చేస్తారు? ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు. ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది. నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది. మేము ఇది చేస్తాం, మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు. ఇవాళ ఇట్లాంటి మొగానట ఇక తెలంగాణ తీసుకొచ్చినాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది. అసలు నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర, తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర. తెలంగాణ రేపటి తరానికి, ఒక్క తరానికి కాదు 10 తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి 2014లో 2001 నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది, ఇందులో పనిచేసిన వాళ్లకు ఉన్నది. మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా? ఇలా ఎక్కడన్నా నువ్వు కనబడతా ఉన్నావా? ఇలా నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు. ఒకటి కర్ణాటక, అది వీక్తుంది రేపో మాపో, అది అయిపోయింది. వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులు అది ఒడిచిపోతుంది. హర్యానోడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు, వాడు తొక్కులెక్కున్నాడు. ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది. ఇదేం రాష్ట్రం ఇది? మొత్తం దోయాలే, దాయాలే, పంపాలే. నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో. ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో, ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా? ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా, ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా, కానీ ఎందుకో నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది. సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది. ఎందుకనంటే మంచికో చెడుకో 6 గ్యారంటీల పేరు చెప్పిరు, మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్నీ చేసిరు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది? ఇలా వల ఏడ్చే పరిస్థితులు వచ్చినది. ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా, అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా, కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు. ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు, నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా 2 విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక 2 విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లెదు మొరిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానం ఏడుందిరా తెలంగాణ, సేలన్ని బీల్లాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ
కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు, రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలసపోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు మీరు అనొచ్చు నా సారాది. అంత అహంకారం ఏంది నీకని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇదా నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని, అనేకమైనటువంటి పోటారాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను. ఎక్కడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా?